కార్తీక్ అయితే ఇంక దీప విషయంలో పారిజాతం ఒక్క మాట కూడా అనకుండా ఇంక తనని పారుని ఎలా ఆడుకోవాలి అని చెప్పనని ఇంక దాసుతో కలిపి ఒక నాటకం అయితే మొదలు పెడతాడు. ఇంకా నీ కూతురు జోష్న కాదు దీప అన్నట్టుగా ఈ నాటకం చెప్పు నువ్వు అని ఇంక దాసు చెప్పేటప్పటికి ఇంక దాసు కూడా అన్ని పర్ఫెక్ట్గా అన్నట్టుగా ఇంకా పారు దగ్గరికి అయితే వెళ్ళి, అమ్మ ఈరోజు జోష్న గురించి రిపోర్ట్స్ తీసుకొచ్చాను కావాలంటే చూడు అన్నట్టుగా చెప్తాడు. ఇంక ఏముందిరా దాసు దాంట్లో, జోష్న మన మనవరాలే ఉందా నా మనవరాలంటే, లేదమ్మా దీపే నా కూతురు అన్నట్టుగా ఉంది అంటే, నాకు దీపని చూసినప్పుడల్లా నాకు ఏదో అనిపిస్తుందిరా తను నా బంధువే అయి ఉంటుందని చెప్పనని, కానీ ఇప్పుడు అదే నిజమైందా, అయినా వెంటనే నా మనవరాలను చూడాలని చెప్పని ఇంకా పరిగెత్తుకుంటూ ఇంకా కార్తీక్ ఇంటికి అయితే వెళ్తుంది. ఇంకా అలా వెళ్ళిన తర్వాత కార్తీక్ డోర్ తీసిన తర్వాత ఇంక ఎక్కడ నా మనవరాలు ఎక్కడ అని చెప్పనని ఇంక ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఈ లోపల దీప అయితే కనిపిస్తుంది. ఇంకా దీప కనపడగానే ఇంకా పారిజాతం అయితే ఇంక దీపని వెళ్ళి గట్టిగా పట్టుకొని, నువ్వు నా మనవరాలివి నా వంశానికి రానివి అని చెప్పనని ఇంక చాలా ఉంటుంది. ఏంటి బావ ఇదంతా అంటే, తను ఆడినట్టు ఆడు గమ్ముగా అని చెప్పనని కార్తీక్ అయితే కన్సిడర్ చేస్తాడు. ఎందుకు అంటే ఇంక కార్తీక్ని ఏదో ఒక విషయంలో శివనారాయణ ఇంట్లో దీప్ని బాధ పెడుతూనే ఉంటుంది. ఇంకా అలా జరగకుండా ఉండాలి, దీప కోరుకునే విధంగా ఆ ఇంటికి వెళ్ళి రావాలి అంటే ఇది ఒక్కటే అని చెప్పి అన్నట్టుగా కార్తీక్ ప్లాన్ చేస్తాడు. ఇంకా పారు అయితే రేపటి నుంచి నువ్వు మన ఇంటికి వచ్చేసి ఒక్క పని కూడా నువ్వు చేసేదానికి వీల్లేదు, నువ్వు ఎవరివి ఈ పారిజాతం మనవరాలివి అన్నీ అంటూ ఉంటే, ఏంటి పిన్ని నీదో ఈ తేడా, నీ మనవరాలు ఏంటి అంటే, అవన్నీ నీకు తెలియదులే ఉండు కాంచన, మాకు చాలా సవాలక్ష ఉంటాయి, అయినా దీప ఇప్పుడు కడుపుతో ఉంది, తనకి ఏం కావాలా అవన్నీ నువ్వు ఒక అత్తగా చూసుకుంటున్నావా అంటే, ఏంట్రా కార్తీక్ ఇదంతా అంటే, పారు తన్ని దీపిని మనవరాలే కదమ్మా, కానీ ఇప్పుడు జ్ఞానోదయం అయింది పారుకి, కానీ అది ఎన్ని రోజులు ఉంటుందో అని చెప్పి అంటూ ఉంటే, ఎన్ని రోజులు ఉండేదేంటి తను నా రక్తం అని చెప్పని అంటుంది.